ఒక నర్స్ జీవితంలో నిజంగా ఏం జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? తెల్లని కోటు, శుభ్రమైన హాస్పిటల్, జీవితాలు కాపాడడం చాలా గ్లామరస్గా అనిపిస్తుంది కదా, కానీ అది పూర్తి అబద్ధం. టీవీలో చూపించేది వేరు, నిజమైన నర్సింగ్ లైఫ్ వేరు. నర్సెస్ ఎప్పుడు నిజం చెప్పరు, ఎన్నడూ చెప్పలేదు. కానీ నేడు నేను అన్నీ చెప్తాను. చూస్తూ ఉండండి, ఈ వీడియో మీ మనసును మార్చేస్తుంది. మొదటి నిజం, నర్సెస్ భోజనం చేయరు ప్రతిరోజు. హాస్పిటల్లో 8 గంటలు 12 గంటలు డ్యూటీ చేస్తారు, కానీ సరిగ్గా తినే సమయం ఉండదు. ఒక పేషెంట్కి అత్యవసర పరిస్థితి వస్తే భోజనం వదిలేయాలి. మరొక పేషెంట్ నొప్పిలో ఉంటే కాఫీ కప్పు పక్కన పెట్టాలి. ఇది ఒక్కరోజు కాదు, ప్రతిరోజు జరిగే నిజం. నర్సింగ్ విద్యార్థులారా, మీరు దీనికి సిద్ధంగా ఉండాలి, ఎందుకంటే అంకిత భావం అంటే ఇదే. రెండవ నిజం, నర్సెస్ అన్నీ ఫీల్ అవుతారు, కానీ బయటికి అస్సలు చూపించరు. ఒక పేషెంట్ చనిపోతే నర్స్ లోపల కుమిలిపోతుంది, కానీ అదే నర్స్ తర్వాత నిమిషంలో మరొక పేషెంట్ దగ్గర చిరునవ్వుతో నిలబడాలి. ఇది బలంగా ఉండడం కాదు, ఇది శిక్షణతో వచ్చిన భావోద్వేగ నియంత్రణ. హాస్పిటల్ బాత్రూంలో నర్సులు ఏడుస్తారు, బ్రేక్ రూమ్లో నర్సులు కుప్పకూలిపోతారు, కానీ యూనిఫామ్ వేసుకున్న తర్వాత వారు యోధులు. కన్నీళ్లు లేవు, సేవ మాత్రమే ఉంది. మీరు నర్సింగ్ ఎంచుకుంటే మీరు దీనికి సిద్ధంగా ఉండాలి. మూడవ నిజం, సమాజం నర్సులను కేవలం సహాయకులుగా చూస్తుంది. డాక్టర్ అసిస్టెంట్ అని పిలుస్తారు, అగౌరవంగా మాట్లాడతారు. కానీ నిజంగా ఏం జరుగుతుందంటే, ఒక డాక్టర్ ఒక పేషెంట్ని రోజుకు ఒక్కసారి చూస్తాడు, కానీ ఒక నర్స్ 24 గంటలు ఆ పేషెంట్తో ఉంటుంది. వైటల్ సైన్స్ చెక్ చేసేది నర్సే, పరిస్థితి దిగజారుతుందని మొదట గుర్తించేది నర్సే, పేషెంట్ భయంగా ఉన్నప్పుడు చేయి పట్టుకునేది నర్సే. డాక్టర్లు ఆపరేషన్ థియేటర్లో జీవితాలు కాపాడుతారు. నర్సులు ప్రతి గంట, ప్రతి షిఫ్ట్, ప్రతిరోజు జీవితాలు కాపాడుతారు. మీరు చిన్నతనంగా అనుకోకండి, మీరు ఆరోగ్య సేవకు వెన్నెముక లాంటి వాళ్ళు. నాలుగవ నిజం, నైట్ షిఫ్ట్లు చాలా కష్టంగా ఉంటాయి. ఇది ఎవ్వరూ చెప్పరు. మన శరీరం సహజంగా పగటిపూట చురుగ్గా ఉంటుంది, రాత్రి నిద్రపోతుంది. కానీ నర్సెస్ రాత్రి 12 గంటలకు మొదలుపెట్టి తెల్లవారు 8 గంటల వరకు అయిపోతారు. నిద్ర సమయం దెబ్బతింటుంది, సామాజిక జీవితం పోతుంది, కుటుంబ సమయం తగ్గిపోతుంది. పండుగలలో మీరు డ్యూటీల్లో ఉంటారు, పుట్టినరోజుల్లో నర్సెస్ వార్డులో ఉంటారు. ఇది త్యాగం కాదు, ఇది నిబద్ధత. పేషెంట్ని మీరు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. నర్సింగ్ ఎంచుకుంటే కంపల్సరీగా ఇది తెలుసుకోవాలి. కానీ ఒక్క క్షణం ఉంటుంది, ఆ ఒక్క క్షణంలో అన్ని కష్టాలు మర్చిపోతారు. ఒక పేషెంట్ మీ చేయి పట్టుకొని థ్యాంక్ యూ నర్స్, మీ వల్లే నేను బతికాను అని చెప్పినప్పుడు, ఒక పసిపాప మొదటిసారి ఏడ్చినప్పుడు, మీరు సహాయం చేసినప్పుడు, ఒక కుటుంబం కన్నీళ్లతో మీరు మా పేషెంట్ని కాపాడారు అని చెప్పినప్పుడు, ఆ క్షణమే అన్ని కష్టాలకి సమాధానం. జీతం లేకపోయినా, గుర్తింపు లేకపోయినా ఆ ఒక్క చిరునవ్వు చాలు. అందుకే నర్సులు ఇది చేస్తారు, పేరు కోసం కాదు, డబ్బు కోసం అంతకన్నా కాదు, కేవలం మానవత్వం కోసం మాత్రమే.